శివయ్య సకుటుంబ సపరివారంగా మనల్ని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఉజ్జయిని నగరంలో సుబుద్ధి అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు దారిన పోయే వారిని ఆపి, నేను మంచి మాట చెప్తా, 100 వరహాలు ఇస్తారా అని అడిగేవాడు. కొందరు ఆ మాట ఏమిటో చెప్పు, ఇస్తామనేవారు. సుబుద్ధి 100 వరహాలిస్తేనే చెబుతాను అనేవాడు. ఎవరూ అతని మాటకు విలువ ఇవ్వలేదు. సరికదా అతనిని ఒక పిచ్చివాడిలాగా జమకట్టి పట్టించుకోవటం మానేశారు. ఒకరోజు సాయంకాలం మహారాజు విహారార్థం తోటకు వెళ్తూ నగరం నడిబొడ్డున గుర్రాన్ని నిలిపి చుట్టూ పరికిస్తూ ఉన్నాడు. సుబుద్ధి రాజుగారి దగ్గరకు వచ్చి, నేను మాట చెబుతాను, 100 వరహాలు ఇస్తారా అంటున్నాడు. ప్రక్కన ఉన్న మంత్రి, ఇతర రాజోద్యోగులు వీడెలా వచ్చాడు, దూరంగా లాక్కుపోండి అంటూ భటులను హెచ్చరిస్తున్నారు. ఈలోగా రాజుగారు ఆగండి అని వాణ్ణి పిలిచి, ఏమిటా మాట అన్నాడు. సుబుద్ధి 100 వరహాలు ఇస్తేనే చెబుతా అన్నాడు. రాజుగారికి ఆ మాట ఏదో తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే 100 వరహాలు తెప్పించి ఇచ్చాడు. ఆ మాట ఏమిటో చెప్పమన్నాడు. సుబుద్ధి రాజుగారి చెవిలో, అనుబంధానపేక్షేతం న వేగేన సమాచరేత్ అన్నాడు. రాజుగారికి ఆఖరి మాట బాగా నచ్చింది. 4-5 సార్లు నా వేగేన సమాచరేత్ అనుకుంటూ బయలుదేరాడు. మంత్రి తన గుర్రాన్ని ఉరికించాడు. రాజు మాత్రం మంత్రి నవేగేన సమాచరేత్, తొందరపడకు అంటూ మెల్లగా పోనిచ్చాడు. రాజుకు ఎందుకో ఆ పదం బాగా నచ్చింది. కోటకు వెళుతూనే ఆయన భవంతి మీద గుమ్మాల పైన నవేగేన సమాచరేత్ అని వ్రాయించాడు. ఆయన వాడే ప్రతి వస్తువు పైన అదే వ్రాయబడ్డది. రోజులు గడుస్తున్నాయి. మంత్రి కుబుద్ధికి తాను రాజు కావాలనే దుష్ట సంకల్పం కలిగింది. ఏదో విధంగా రాజును చంపి తాను సింహాసనం అధిరోహించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ఆలోచించాడు. రాజవైద్యుని కలుసుకున్నాడు. రాజుకు అనారోగ్యం కలిగినప్పుడు విషప్రయోగం చేసి రాజును చంపాలి. అప్పుడు నేను రాజును, నువ్వు మంత్రివి, సరేనా అని ఒప్పందం చేసుకున్నాడు. వైద్యుడు అంగీకరించాడు. ఒకసారి రాజుగారికి జలుబు చేసింది. రాజవైద్యుడిని పిలిపించారు. మంత్రి సుబుద్ధి కూడా ఇక్కడే ఉన్నారు. వైద్యుడు రాజుగారిని పరీక్షించి మందు వేయాలి, మంచినీరు తెప్పించాడు. భటులు మంచినీరు బంగారు పాత్రలో నీరు తెచ్చి వైద్యునికి ఇచ్చారు. వైద్యుడు విషాన్ని నీటిలో కలుపుతూ ఆ పాత్రను పరిశీలించాడు. దానిపై నవేగేన సమాచరేత్ అని అందంగా చెక్కబడి ఉంది. వైద్యుడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. జలుబు చేసినంత మాత్రాన రాజుగారు చనిపోతారా అని విచారణ జరిపితే, అమ్మో, తన సంగతి బయటపడుతుంది అని ఆలోచించి, ఏదైనా పెద్ద జబ్బు చేసినప్పుడు విషం ఇవ్వచ్చు అనుకుంటూ గోడ పైన చూశాడు. గుమ్మం పైన చూశాడు. ఎటు చూసినా నవేగేన సమాచరేత్ అని కనబడుతోంది. పక్కన ఉన్న రక్షకుడు మందు కలిపి ఇవ్వడాన్ని ఇంత ఆలోచన చేస్తున్నావేమిటి అని అడిగారు. ఏమీ లేదు అంటూ చేతులు వణికిపోతూ ఉన్నాయి. ముఖం చెమటలు పట్టింది. వెంటనే రాజరక్షకులు వైద్యుని చేతులు గట్టిగా పట్టుకొని, నిజం చెప్పు, ఏం చేయాలని వచ్చావు అని. వైద్యుడు మంత్రి వంక చూడబోయాడు. అప్పటికే మంత్రి మెల్లగా జారుకున్నాడు. రాజవైద్యునితో, నిజం చెప్పావా నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం, లేదా నీకు సాయంత్రంలోగా ఉరిశిక్ష అమలు జరిపిస్తాము అన్నారు. వైద్యుడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. రాజు అంతా విని, మరి విషపు మందు నాకెందుకు ఇవ్వలేదు అన్నాడు. మీరు మంచి నీరు తాగే పాత్ర పైన నవేగేన సమాచరేత్ అని వ్రాసి ఉంది. దాంతో విషం మీ చేతికి ఇవ్వకుండా
ఆలోచనలో పడ్డా. ఇంతలో మీ భటులు నన్ను అనుమానించారు, పట్టుకున్నారు అన్నాడు. వైద్యుడిని విడిచిపెట్టండి, మంత్రికి ఉరిశిక్ష ఖరారు చేయండి. మంచి మాట చెప్పిన సుబుద్ధిని ఎక్కడున్నా సగౌరవంగా రేపు కొలువులోనికి ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించాడు. రాజు మరునాడు ఉదయం సుబుద్ధిని సన్మానించి తన మంత్రివర్గంలో చేర్చుకున్నాడు. ఒక పని చేసేటప్పుడు దాని బాగోగులు బాగుగా పరిశీలించి ముందు వెనక ఆలోచించి లాభ నష్టాలను సరిచూసుకొని చెయ్యాలి. తొందరపడి ఏ పని చెయ్యకూడదు అని ఈ కథలోని నీతి. శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరము బాగుండాలి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.